ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు మించాంగ్ తుఫాన్పై సీఎం జగన్ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఒక్కరోజే 97,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాం. 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. బాధిత కుటుంబాలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షించారు. తీసుకోవాల్సిన సహాయ పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాను సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. హుదూద్ లాంటి పెద్ద పెద్ద తుఫాన్లను చూసిన అనుభవం ఉన్న మనకు తుఫాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మించిన అనుభవం ఉందని గుర్తు చేశారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్గా ఉండాలని సూచించారు. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని, 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని, అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని, వీరంతా కూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తారని అన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, పశువులకు ఎలాంటి ప్రాణ నష్టం రాకూడదని సూచించారు. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనదని, నిన్న ఒక్కరోజే 97,000 టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. పంట కోయని ప్రాంతాలలో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులకు తెలిపినట్లు పేర్కొన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఇది మనకు అత్యంత ప్రధానాంశమని పేర్కొన్నారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, 308 శిబిరాలను ఏర్పాటుకు గుర్తించామని, అప్పటి వరకు 181 తెరిచామని చెప్పుకొచ్చారు. అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడికి తరలించాలి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు లేని మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి. ఇది కూడా మనకు పటిష్టమైన బలం. ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి. ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తుఫాను వల్ల, భారీ వర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాలలో వీరికి సేవలను వినియోగించుకోవాలి. సహాయ శిబిరాలలో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో అలాంటి సదుపాయాలు ఉండాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రాకూడదు. క్యాంపు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి 1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా 500 రూపాయలు పెంచి 2,500 ఇవ్వాలి. క్యాంపులకు రాకుండా ఇళ్లల్లో నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిలో చొప్పున అందించాలి. ఈ రేషన్ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి. గాలుల వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి. పరిహారాన్ని సకాలంలో అందించాలి. తుఫాను తగ్గుముఖం పెట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి.
గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి అని సీఎం ఆదేశించారు. అధికారులకు సీఎం ఆదేశాలు. ఎమర్జెన్సీ సర్వీస్ నిర్వహణలపై దృష్టి పెట్టాలి. జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాలి. తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలి. పారిశుద్ధ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. విద్యుత్ రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని సరిచేయాలి. సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేక అధికారులను దృష్టి పెట్టాలి. తుపాను వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే రెమ్యూనరేషన్ను పూర్తి చేయాలి. నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కలెక్టర్లు బాగా పనిచేశారా లేదా అని అడుగుతాను. బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి. తుపాను బాధిత ప్రాంతాలతో తిరుగుతాను. ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను. సహాయం అందలేదని, బాగా చూసుకోలేదని మాట బాధితుల నుంచి వినిపించకూడదు. సంతృప్తికర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి. ఈ సాయంత్రం నుంచే ప్రత్యేక అధికారులు జిల్లాలో పర్యవేక్షణ ప్రారంభిస్తారు. డబ్బులు ఇంకా అవసరమైతే వెంటనే పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక ఫోన్ కాల్ దూరంలో మేము ఉంటాం. ఏమి కావాలన్నా వెంటనే అడగండి. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన నడవాలి అని చెప్పాలి అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.